దళపతి విజయ్ టైటిల్ పాత్రలో వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'గోట్'. విజయ్ నటించిన 68వ సినిమా కావడం, రాజకీయాల్లోకి క్రియాశీలక ఎంట్రీ ముందు నటించిన సినిమా కావడంతో ట్రెండ్ వర్గాల్లో కంటే అభిమానుల్లో ఈ సినిమాకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అయితే సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఏదీ కూడా సరిగా వర్కౌట్ అవ్వలేదు. ముఖ్యంగా ఒక్కటంటే ఒక్క పాట కూడా ఆడియన్స్ను ఆకట్టుకోలేకపోయింది. మరి ప్రస్తుతానికి విజయ్ ఆఖరి చిత్రంగా పేర్కొంటున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఏ మేరకు నచ్చింది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కానీ మా ఛానల్ని మొదటిసారిగానే చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. గోట్ మూవీ స్టోరీ ఇప్పుడు మనం చూద్దాం. యాంటీ టెర్రరిస్ట్ గ్రూప్కి లీడర్ అయిన గాంధీ కెన్యాలో చేపట్టిన ఒక మిషన్ అతడి జీవితంలో పెను మార్పులు తీసుకొస్తుంది. భార్యాబిడ్డలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ మిషన్ తరువాత ఏజెన్సీ ఉద్యోగానికి కూడా గుడ్ బై చెప్పి సాధారణ జీవితం గడుపుతుంటాడు. అయితే చిన్నప్పుడు చనిపోయాడనుకున్న కొడుకు జీవన్ మళ్ళీ కనిపించడంతో తాను కోల్పోయిన ఆనందం మళ్ళీ దొరికిందనుకుంటాడు. కట్ చేస్తే గాంధీ టీం మెంబర్స్ ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. వారి మరణాల వెనుక ఉన్నది ఎవరు, కెన్యాలో చేపట్టిన మిషన్ ఏంటి వంటి ప్రశ్నలకు సమాధానమే గోట్ చిత్రం. దర్శకుడు వెంకట ప్రభు ఎంత బుకాయించినా గోట్ సినిమా సీన్ టు సీన్ కాకపోయినా స్ట్రక్చర్ వరకు హాలీవుడ్ చిత్రం జెమినీ మ్యాన్ కాపీ పేస్ట్లా ఉంటుంది. అదేవిధంగా విజయ్ వర్సెస్ విజయ్ అనే కాన్సెప్ట్ను వెంకట్ ప్రభు సరిగా వాడుకోలేకపోయాడు. అజిత్తో తెరకెక్కించిన గ్యాంబ్లర్ చిత్రంలో ఇదే తరహాలో హీరోతో విలనిజం పండించి ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచిన వెంకట్ ప్రభు గోట్ సినిమాలో విజయ్తో పండించిన విలనిజంతో ఆ మ్యాజిక్ను రిపీట్ చేయలేకపోయాడు. కాకపోతే క్లైమాక్స్ సీన్లో విజయ్ ధోనిని కంపేర్ చేస్తూ రాసుకున్న చేపాక్ స్టేడియం ఎపిసోడ్ మాత్రం ఓ మేరకు ఆడియన్స్ను అలరిస్తుంది. ఓవరాల్గా తనకు లభించిన గోల్డెన్ ఛాన్స్ను వెంకట్ ప్రభు వినియోగించుకోవడంలో విఫలమయ్యాడనే చెప్పుకోవాలి.